నమస్కారం గురుగారు. హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. గురుగారు, జనరల్గా అమావాస్య అంటే మన వాళ్ళందరూ ఎక్కువగా భయపడుతూ ఉంటారు, చాలా నెగిటివ్గా చూస్తారు. అసలు అమావాస్య తిథి యొక్క విశిష్టత ఏంటి? అమావాస్యని ఏ విధంగా వినియోగించుకోవాలి అందరూ? మనకు శుక్లపక్షము కృష్ణపక్షం రెండు ఉన్నాయి. అవును గురుగారు. శుక్లపక్షాన్ని శక్తి అంటారు, కృష్ణపక్షాన్ని శివ అంటారు. రెండు సమానమే. అంటే అమావాస్య నుంచి మర్నాడు పాడ్యం నుంచి పౌర్ణమి వరకు అమ్మవారి స్వరూపం, పౌర్ణమి మర్నాడు నుంచి అమావాస్య వరకు అయ్యవారి స్వరూపం. అది నెట్టుగా తీసుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు, ఉండదు. అర్థమైందమ్మా. అందులోని అమ్మవారికి నమస్కరించి ఎక్కువ పని కావాలి అంటే శుక్లపక్షంలో మనం అమ్మవారిని ప్రార్థన చేయాలి. అలాగే అయ్యవారితో పని కావాలి, అయ్యవారితో అనుకూలం కావాలంటే మనం తప్పనిసరిగా స్వరయోగం ద్వారా శివుడిని మనం ఆరాధించాలి, అంటే పురుష శక్తిని మనం ఆరాధించాలి. ఇదే రహస్యం. అది ప్రధానంగా అంటే అమావాస్య పితృదేవతలు చాలా గొప్ప విశేషం అని ఈరోజు ఈ కలియుగంలోని తల్లిదండ్రులు ఉండుండగా హాస్టల్లో చేర్పించి తర్వాత ₹1,00,00,000 ఉన్నా 10 కోట్లున్నా అమెరికాలో 5 లక్షల జీతం వస్తున్నా ఇక్కడ భార్యా పిల్లలు అక్కడ ఉండి తల్లిదండ్రులు ఇక్కడ ఉండి ఎన్ని కోట్లున్నా చనిపై ముందు ఎవరో లేకుండా ఉన్నారు, ఆధారం లేకుండా ఉన్నారు. పని వాళ్ళు తీసుకెళ్ళి బయట పడేస్తున్నారు, కోట్లు ఉన్నా సరే. ఎందుకంటే కలి ప్రభావం అలా ఉంది. అర్థమైందమ్మా. అందుకని దానివల్ల పితృదోషాలు కులదేవ దోషాలు ఆ మానవుడికి అంటుకుంటున్నాయి. ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నాను, నా కొడుకు ఎక్కడో ఉన్నాడు, నాకు ఇప్పుడు తలనొప్పి వస్తుంది, కాళ్ళు తిమిరెక్కుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు నొక్కితే బాగుండు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడో అని ఆలోచన వస్తుంది. ఆ టైంకి ఆడు రాడు. రానప్పుడు ఆ కొడుకుంటే బాగుండు ఆలోచన బాధ కలుగుతుంది. తిట్టను, కొట్టను, ఏమన్నాం, అది అతని శాపం అవుతుంది. అది శాపంగా శాపమే. అర్థం లేదమ్మా. అలా ఒక భార్య, ఒక తల్లి, ఒక కూతురు, ఒక ఫ్రెండ్, ఒక పెద్దవాడు, ఒక చిన్నవాడు, సమాజంలో అందరూ ఉన్నారు. స్త్రీలు పురుషులు ఎంతో మంది ఉన్నారు. సిద్ధ పురుషులకే తల్లిదండ్రుల పేరు చెప్పి పితృతర్పణ చేసేటప్పుడు మనమెంత, ఈ మానవులు ఎంత? అర్థం లేదమ్మా. అవును గురుగారు. ఎదురుకుంటా ఉన్నాడు తల్లిదండ్రులు లేకపోతే మనం లేము. అసలు దేవుడే లేడు. దేవుడు కూడా దశావతారాలు కూడా ఒక తల్లిదండ్రుల కడుపులో పుడితేనే ఇక్కడ మనకు వచ్చాడు, అవతరించాడు రాముడు కూడా. అలాంటప్పుడు నువ్వెంత నేనెంత? తల్లిదండ్రులకి మించిన దైవం ఏముంది? ఇప్పుడు అలాంటి తల్లిదండ్రులకి ప్రతి అమావాస్యకి వాళ్ళ పేరు చెప్పి నదికి వెళ్ళి స్నానం చేయి, శివాలయానికి ఒక నమస్కారం చేయి, సూర్యభగవానుడికి ఆ తల్లిదండ్రుల పేరు చెప్పి తర్పణ ఇవి, ఆ తల్లిదండ్రుల పేరు చెప్పి నీ శక్తి కొద్ది మంచి భోజనం పెట్టు. అలాగే నీ శక్తి కొద్దికి నల్ల నువ్వులు తినడానికి అనుకూలంగా మంచిగా రుచిగా చిమ్మిలి తయారు చేయి, నల్లను కుక్కకు పెట్టు, భైరవుడు తింటాడు. పితృదేవతలు అందరూ సంతోషిస్తారు. నీ జీవితంలో పితృదోషాలు ఉండవు అని నా గురువు చెప్పాడు. నాకు నా చేత చేయించాడు ఆయన. మనం చెయ్యాలి. అలాగా పితృదోషాలు ఉంటే జీవితంలో ఎదుగుదల ఉండదు అంటారు కదా గురుగారు. ఉండదమ్మా. ఎదుగుదల కావాలంటే ప్రతి అమావాస్య పని చేయండి, ఆటోమేటిక్గా తల్లిదండ్రుల అనుగ్రహం లభిస్తుంది, పితృదేవుల అనుగ్రహం లభిస్తుంది. ఎంత సింపుల్ ఇది. ఏముంది ఇందులో? అవును, చాలా సింపుల్. నదిలోకి వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుని మొలగండి, వాళ్ళకి నమస్కారం చేయండి, బయటికి రండి, ఆ గంగలో నీళ్ళు ఆ సూర్యభగవానుడికి అర్పణ చేయండి, 4 పుష్పాలు ఇవ్వండి, సూర్యభగవాన్ రూపంలో ఉన్న తల్లిదండ్రులకు నమస్కారం అనండి. అలా శివాలయానికి వెళ్ళండి, ఆ తల్లిదండ్రుల పేరు చెప్పి, మీ పేరు కాకుండా ఆ తల్లిదండ్రుల పేరు చెప్పి అక్కడ అభిషేకం చేయండి. అలా ఆ తల్లిదండ్రుల పేరు చెప్పి కుక్కకి చిమ్మిలి పెట్టండి, గారెలు పెట్టండి, ఆవిడ భైరవుడు సంతోషిస్తాడు. అప్పుడు ఎవరికో ఒకటి పెద్దలకి పెద్దవాళ్ళకి మంచి భోజనం, రుచికరమైన భోజనం పెట్టండి. ఇక్కడ డబ్బులు ఉన్నాయి డబ్బులు ఇవ్వండి, బట్టలు ఉన్నాయి బట్టలు ఇవ్వండి, వాళ్ళు సంతోషిస్తారు. మీ జీవితంలో పితృదోషాలు ఎక్కడ ఉంటాయి? మీ జీవితం 3 పూలు 6 కాయలుగా ఉంటాయి, గ్యారంటీ. శని దోషం లేదు, గ్రహ దోషాలు లేవు అని నా గురువు చెప్పాడు. ప్రతి ఆషాఢ అమావాస్యకి నా చేయించాడు. అలాగే ప్రతి అమావాస్యకి చేయొచ్చు. ఇది ఆషాఢ మాసం కావడాను మరి అదే గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఆషాఢమే కదా, ఇప్పుడు ఇది ఆషాఢ మాసమే, అందుకే గుర్తొచ్చింది. అందుకని బాగా గుర్తొచ్చింది. అందుకని మీరు అడిగిన దానికి సమాధానం ఇది. పితృదోషం దొరుకుతుంది, కులదేవత దోషాలు దొరుకుతాయి,
ఆ కులదేవత అంటే ఎవరు కాదు, పితృదేవత అంటే ఎవరో కాదు. ఒక వివాహం అయినటువంటి భార్యాభర్తలు ఉన్నారు అంటే ఈ సాంప్రదాయం మన సనాతన ధర్మం ఇది ఎవరైతే చేస్తారో ఆ ఇల్లు, ఆ ఊరు అది చూసి అది ఆచరించే వాళ్ళందరూ కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటారు. అదేంటంటే తల్లిదండ్రులు ఇద్దరున్నారనుకోండి, భార్యాభర్తలు ఇద్దరున్నారు. భార్య ఎలా వచ్చిందంటే ఒక అత్తమామల భార్య వచ్చింది, ఇతను ఎలా వచ్చింది తల్లిదండ్రులు వచ్చారు. వీళ్ళ తల్లిదండ్రులే, పురుషుడి యొక్క తల్లిదండ్రులే పితృదేవతలు, భార్య యొక్క తల్లిదండ్రులే కులదేవతలు. కులదేవతలు ఎక్కడో లేరు. నీ కులం వృద్ధి అయిందంటే ఈ భార్య వలన. అవును. ఒక పురుషుడికి ఒక ఆడపిల్లని ఇచ్చినప్పుడు ఆ ఆడపిల్ల గర్భంలోని మగపిల్లవాడు ఆడపిల్ల సంతానం కలుగుతుంది. ఆ గర్భంలో ఆ సంతానం కలిగింది అంటే సంతానమే కుల వృద్ధి, అదే కులదేవతలు. కులదేవత కారణమే నీకు పిల్లలు పుట్టారు. నీకు ఈ భార్య వచ్చిందంటే దీనికి కారణం ఈ అత్తామామలు. అత్తామామల కులదేవతలు వాళ్ళని నీ తల్లిదండ్రులు ఎలాగైతే చూస్తున్నామో అదే ప్రకారంగా నీ తల్లిదండ్రులు కూడా చూస్తే నీ భార్య నిన్ను, నీ తల్లిదండ్రుల్ని ప్రేమతో చూస్తారు. ఏమి చెప్పక్కర్లేదు ఎవరికైనా, ఆటోమేటిక్గా మారిపోతారు. వాడు గయ్యాళి గంబాని పెళ్ళమైనా రాక్షసుడైన మొగుడైనా మారిపోతారు. అయ్యో నా భార్య చాలా బాగా మా అమ్మని బాగా చూస్తున్నాడు, మా నాన్న బాగా చూస్తున్నారు, నన్ను బాగా చూస్తుంది. అలాగే నా భర్త నా తల్లిదండ్రులు చాలా గౌరవిస్తున్నాడు, నన్ను గౌరవిస్తున్నాడని భార్య మారిపోతుంది. వీళ్ళిద్దరూ మారిపోతే వాళ్ళ పిల్లలు అలాగే ఉంటారు. మీ ముగ్గురిని చూసి సమాజం మారిపోతుంది. ఇది నేర్చుకోవాలి మనం. అర్థమైందమ్మా? అమావాస్య పూజ అంటే ఇదే, పితృదేవతల పూజ అంటే ఇదే, కులదేవత పూజ అంటే ఇదే. ఇదే నిజమైన విజ్ఞానం. ఇది అందరికీ అవసరం. ఇప్పుడు ఈ కలియుగంలో ఖచ్చితంగా అవసరం. అవసరం. పెళ్ళైన తర్వాత మారిపోతున్నారు అందరూ. అవునవును. తల్లిదండ్రులని దగ్గర చూసుకునేది ఎక్కడున్నారు, చాలా కష్టంగా చాలా కష్టంగా. అది ఆ కష్టాలన్నీ పోవాలని ఇది ఆచరించాలి అని తెలియజేస్తూ, మీరు ఇందాకటి నుంచి అదే చెప్తున్నారు, తల్లిదండ్రుల తర్వాత ఏదైనా మనకి అవే మన మూలాలు అని చెప్తున్నారు. చెప్తున్నా అనుకోవద్దు, ఈ యథార్థం అదే. అదే కదా, ఏ విషయంలోనూ అదే వస్తుంది. మన తల్లిదండ్రుల మాట్లాడుతున్నా నా తల్లి అదృష్టం. అవును గురు, నా తల్లి దయ. అవును. ఇప్పుడు ఎవరో వచ్చారు మన 4-5 నిన్ను కన్న తల్లికి నమస్కారం అయ్యా అన్నారు నన్ను. అంటే నా తల్లి దయ వల్లే కదా నేను గురువు అయినా. అంతే కదా, జ్ఞానం. లేకపోతే నేను ఇక్కడ ఎందుకు కూర్చుంటాను, నాకెందుకు జ్ఞానం వస్తుంది? అవును. ఏమా? అవును. నా తల్లిదండ్రులే కారణం. లేదా నేను ఇక్కడ ఉన్నాను కదా. అవును గురు. నేనేమన్నానంటే మా గురుగారి దయ అన్నాను. నాకు ఈ జ్ఞానం ఎందుకు వచ్చింది? నా గురుదయం. అలా అనడం కూడా జ్ఞానమే. అది జ్ఞానమే. మరి అది రావాలి కదా. మరి ఈ తల్లిదండ్రులు బ్రహ్మదేవుడు కదా, మరి మనకు కావాల్సింది మహేశ్వరుడు కదా. అందుకని ఆ మాట అన్నాను. ఓకే అమ్మా. చాలా ప్రాక్టికల్ గా చెప్తున్నారు గురు. చాలా ప్రాక్టికల్ గా వాస్తవానికి దగ్గరగా చెప్తున్నారు, అందరికీ అర్థమయ్యే విధంగా. హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్.